శ్రీరామ లేరా ఓ రామ. ఒరిజినల్గా ఈ పాటని రాము శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఈ పాటను ఆలపించడానికి రవళిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాను. చీకటి మా పగరం సీతారామ చూపేని మహిమ మదిలో అసురాని మా పగరం మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మను ధన్యము చేయుమునా. ఇలను పెను చీకటి మా పగరా చీకటి మా పగరం సీతారామ చూపేని మహిమా. सम्मोहन सुस्वरमा सीताभाम प्रेमाराधनमा हरिके हरिचंदन बंधनमा श्रीरामुनि अनुरागम सीता सति वैभोगम वैभोगम श्रीरामुडु रसवेदम श्री जानकी अनुवादम अनुवादम ఏనాడు వీడిపోని బంధము
చాలా అద్భుతంగా పాడామ్మా. చాలా బాగా పాడావమ్మా రవళి. నువ్వు బాపు బొమ్మే వచ్చి శ్రీరామరాజ్యం పాటలలో ఒక పాట పాడినట్టుగా ఉంది. సంతోషం అమ్మా. ఈ పాట నేను రాసినటువంటి ఈ శ్రీరామరాజ్యం పాటలన్నిట్లో నాకు చాలా క్లిష్టతరమైనటువంటి సన్నివేశం రెండవ చరణం. సీతారాముల శృంగారం రాయాలి. వాళ్ళ శయ్యామందిరంలో ఆ సీను, అది సీతారాముల శృంగారం నిజానికి ప్రపంచానికి అవసరం లేదు. వాళ్ళ ధర్మం, వాళ్ళ అన్యోన్యానురాగం, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారో అదే కావాలి. కానీ అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళు విడిపోయారని చెప్పడానికి అద్భుతమైనటువంటి సన్నివేశం కల్పన చేశారు రమణ గారు. ఒక రోజున అది ఎందుకునో అది హఠాత్తుగా గబుక్కుని ఇలా అనిపించి నాకు శృంగార శ్రీరామచంద్రోదయం అనే ఒక మాట వినిపించినట్టుగా అనిపించింది నాకు. అది ఆ శృంగార రామచంద్రోదయం ఎవరన్నా చూస్తారు, కానీ శృంగార రామచంద్రోదయం ఆవిడ తప్ప ఎవరు చూడలేరు. మొదటి ఉత్తమ ప్రదర్శనగా చిరంజీవి మృదురవళి 25,000 రూపాయల నగదు బహుమతిని సాయిబాబు గారు బాలకృష్ణ గారి చేతుల మీదుగా అందజేశారు.